ప్రవీణ్ పగడాల. ఆయన యొక్క సాక్ష్యం ఏంటంటే, ఆయన దేవుని యొక్క సేవకుని దగ్గర పరిచర్య చేస్తూ దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన ఎట్లా తయారయ్యాడంటే, కంపెనీస్ పెట్టి ఆ వచ్చే రాబడితోటి దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనాథలను దగ్గరికి తీర్చుకుని చర్చెస్ ని బిల్డప్ చేస్తూ అనేకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారికి సరైన సమాధానము డిబేట్ చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్న వ్యక్తి. చూసారా, ఎప్పుడైతే ఈ రీతిగా ఇటువంటి దినాలు, ఈ చాలా చెడ్డ దినాలు, ఈ దేవుని యొక్క రాకడ గడియలు, అంత్య దినాలు కాబట్టి చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. దేవుని యొక్క సువార్త మీకు అర్థం కావట్లే. అసలైన దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం. యవనస్తులు కూడా ఆ రీతిగా అవ్వట్లేదు. దేవుని కొరకు జీవించడం లేదు, దేవుని కొరకు పని చేయటం లేదు, దేవుని యొక్క ఆలోచనలు లేవు. బయటికి వెళ్ళి పాడైపోతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ దేవుని పని ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. దేవుని కొరకు ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కావట్లేదు, దేవుని ఎట్లా జీవించాలో అర్థం కావట్లేదు, ఎట్లా సహకరించాలో అర్థం కావట్లేదు, ఏ స్థితిలో ఉండాలో అర్థం కావట్లేదు. దేవుని కొరకు పరిగెట్టవలసిన వాళ్ళు మంచితనం ఏంటో అర్థం కావటం లేదు, మంచి కార్యాలు ఏంటో అర్థం కావటం లేదు. ఎంత స్పీడ్ గా ఈ యొక్క సువార్త ప్రకటింపబడుతుందో సాతానుడికి వాడికి కోపం వచ్చేస్తుంది, వాడికి రోషం వచ్చేస్తుంది, వాడికి భయంకరమైన ఆ యొక్క ఉగ్రత వచ్చేస్తుంది. కాబట్టే అనేకులను పురుగొల్పుతున్నాడు. యవనస్తులు చూడండి భయంకరంగా మాట్లాడుతున్నారు, చంపేస్తాం అంటున్నారు డైరెక్ట్ గా. చూసారా సైతాన్ ఎట్లా కార్యాలు జరిగిస్తుందో, సైతాన్ని ఎట్లా పెట్టిరిగిపోతుందో వాడికి ఇష్టం ఉండట్లేదు. ఎందుకంటే సువార్త చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంటున్నది. అనేకులు దేవుని దగ్గర తిప్పేస్తున్నారు, వీళ్ళు రక్షింపబడుతున్నారు, మార్పు చెందుతున్నారు, దేవుని రాజ్యంలో చేరిపోతున్నారు, సత్యంలోకి వెళ్ళిపోతున్నారు అని వాడికి ఏమి కూడా అర్థం కావట్లేదు. వాడు చాలా స్పీడ్ గా వాడు గర్జించి సింహంలే వాడు అటు ఇటు తిరుగులాడుతుంటున్నాడు. ఇట్లాంటి యవనస్తులను వాడిని రేపుతున్నాడు. ఇటువంటి భయంకరమైన స్థితిలో మనం ఎట్లా తయారవుతున్నాం అనేది చాలా దేవుని యొక్క ఆత్మతో నింపబడి మనం ఆ రీతిగా ఈ ఫలములు మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం, ఎట్లా నిలబడుతున్నాం, ఏ రీతిగా వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో వచ్చామా కాదు, ఏం భక్తి ఎట్లా చేస్తున్నాం అనేది కాదు, దేవుని ఆత్మతో, దేవుని ఆత్మ నడిపింపులో చేస్తున్నామా లేదా, ఆత్మను కలిగి ఉన్నామా లేదా, ఆత్మ ఫలము మనలో ఫలిస్తుందా లేదా. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆత్మతో నడిపింపబడతారో, ఆత్మను కలిగి ఉంటారో వారు మాత్రమే పరలోక రాజ్యము, వారు లేకపోతే విడవబడతారు. ఆ ఆత్మ లేకపోతే ఎవరు కూడా దేవుని రాజ్యము చేయాలి. చిత్తము కాబట్టి దేవుని యొక్క ఆత్మ, మంచితనం రావాలంటే దేవుని ఆత్మ. అందుకని దేవుని ఆత్మతో మనం నింపబడుతూ ఉండాలి, ఒక్కతో పోయేది. అందుకనే దేవుని వాక్యం ఆత్మపూర్ణమై ఉండాలి. ఆత్మపూర్ణమై ఉంటేనే మనలో ఉంచి ఆ ఫలములు వస్తాయి, మనం అట్లా జీవిస్తాం, మంచి కార్యాలు చేద్దాం. మనకు ఒక ఇన్స్పిరేషన్. అటువంటి వారు చాలా మంది దేవుని కొరకు పరిగెడుతున్నారు. మన వాళ్ళు అయ్యో అనుకున్నాం. దేవునికి ఇది కాదు, నువ్వు ఎంత అయ్యో అన్నా, ఎంత బాడిపోయినా ప్రయోజనమో లేదు. దేవుడు నిన్నే చూస్తాడు, ఆయనకు కావాల్సిన ప్రతిఫలమో ఆయన పొందుకున్నాడు. నువ్వేం చూపిస్తున్నావు దేవునికి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రీతిగా మనం రానున్న దినాల్లో నడుచుకో.